దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, లోకధరణి నరతరించెను, ప్రభు యేసు మహిమకు ఘనత కలిగెను, మానవుల రక్షణ ప్రభుకెంతో మహిమగా నిలిచి నడిపించెను, మానవుల రక్షణ ప్రభుకెంతో మహిమగా నిలిచి నడిపించెను. దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, మన దేవుడైనతో పరిశుద్ధ మహిమ కలుగాక. ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు మన ప్రేమించి కనికరించి కటాక్షించి ఈ దినమంతి మన కాపాడి మన పనులలో అనగా దేవుని పరిచర్యలో వాడబడేవారు, ఉపాస ప్రార్థనతో ఉన్నవారు, అదేవిధంగా వారి వారి పనులు వ్యాపారాలు ప్రతి మనిషిని ఆ యొక్క విషయాల మీద కాపాడుతూ కనికరిస్తూ ఆయన కటాక్షించి క్షేమంగా కాపాడి తన పరిశుద్ధను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిని మన మీద కొడుకు దేవుడు మనకు ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొనే మహా కనికరమును కటాక్షణ దేవుడు దయచేశాడు. కుటుంబ ప్రార్థన చాలా విలువైనది, దేవుని కలుసుకునేది. కుటుంబ ప్రార్థన అంటే దేవునికి ఇష్టమైనది. ఎందుకంటే కుటుంబంతో కలుసుకుంటూ దేవునికి ఇష్టమైనది. ఆయన మనతో కలుసుకొని ఆశపడే దేవుడు. మనం ఇప్పుడు ఆయన కలుసుకట్టుగా మనం ఇష్టపడుతున్నప్పుడు ఆయన మనం బోధించేవాడు, మాట్లాడేవాడు. దయచేసి కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేయక మీ అనాలోచనతో కాకుండా మీ ఆలోచనలు ప్రభుత్వం తిప్పుకొని కుటుంబంలో మన దేవునితో కలుసుకోవటం కోసం, ఎందుకంటే మనం దేవుని పిల్లలం అంటే ఇప్పుడు మన దేవునితో సమకూర్చబడుతున్నాం. ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు మనతో ఉంటున్నాడు కనుక ప్రభు నాన్నబట్టి విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ పరిశుద్ధ దేవునికి వస్తున్న విషయం ప్రతి వారు కూడా హృదయంలో తెలిసి ఈ దిన ముందు దేవుడు ఆయన కోరుకునేది దేవునికి జ్ఞానం అనేది, దేవుని గురించిన జ్ఞానము ఆయనకి ఇష్టమైనది అన్నాడు. ఆయన పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు తెలుస్తున్నాం. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మాపై మీ కటాక్షం దయచేసి మీ కరుణ కటాక్షంతో బ్రతుకుతండి. మరొక దినము మాకు అనుగ్రహించి ఈ పగలంతా మమ్మల్ని కాపాడి ఈ రేయి మొదటి జాములో కుటుంబంగా మేము కూడుకునే కృప మాకు ఇచ్చిన కొందనాలు. మీరు మాతోండి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుని మాట గొప్పది, దేవుని వాక్కు గొప్పది. దేవుడు మన ప్రేమించడం వలన మనకి మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇది కేవలం పరిశుద్ధ దేవుడు సర్వించిన విషయం. ఈరోజు అంశము దాన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానమే నాకు ఇష్టమైనదని దేవుడు చదివించిన మాట. ఈ విషయంలో మనం చూస్తున్నప్పుడు జ్ఞానము, ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానము, దైవ ఉద్దేశము, దైవ నిర్ణయము, దైవ ఆలోచన మనం స్థాపన చేయటం అనేది దేవుడు కోరుకుంటున్నవాడు. దేవుడు తన పరిశుద్ధను బట్టి దేవుడు కలుగజేసేవాడు. పరిశుద్ధ దేవుడు మనకు చదివిస్తున్న ఒక మాటను బట్టి ఆయన నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. దేవునికి ఇష్టమైనది ఏంటి? చాలా సమయాల్లో పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మనం వింటుంటాం. దేవునికి ఇష్టమైనది మనం చూడాలి. దేవునికి ఇష్టమైనది మనం చేసినప్పుడు దేవుడు మనకిష్టమైన కార్యం చేసేవాడు. దేవునికి ఇష్టమైనది మనం నెరవేర్చినప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధన ఉంటాయని మనతో కలిసి ఉండేవాడు. ఆలోచించండి. ప్రభు నామమును బట్టి
పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఓష్యగంధము 6:6 చూసినప్పుడు చక్కని మాట దేవుని ఆజ్ఞించవలసింది. ఓష్యగంధము 6:6 చూసినప్పుడు ఏమన్నాడంటే, ప్రభు వాక్యలో చూసినప్పుడు, నేను బలిని కోరువాడును కాను, కనికరమనే కోరుచున్నాను, దాన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకిష్టమైనది. దేవుని గురించిన జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని గురించిన జ్ఞానం ఎవరికి ఉంటుందో వారు దైవ చిత్తాన్ని నెరవేర్చడం కోసం, దైవ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం, దైవములుగా ఉండే కొరకు, దేవుని యొక్క మార్గంలో నిరీక్షించ కోసం, దేవుని యొక్క మార్గంలో గైకొంట కోసం, దేవుని ఆజ్ఞను అనుసరించడం కోసం, దేవుని యొక్క చిత్తము నెరవేర్చే విషయంలో దేవుడు ఆ విషయాన్ని బట్టి మన ప్రేమించి కనికరించి కటాక్షించేవాడు. అందుకొరకే దేవుని గురించిన జ్ఞానము చాలా అమూల్యమైనది, బలమైనది. దేవుని గురించిన జ్ఞానం మనకు కలిగి ఉండటం వలన దేవుడు మనకు అనుగ్రహించే కృప కటాక్షం గొప్పది. నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. నేడు మనం ఆయన సన్నిధిలో జీవిస్తున్నాం. నేడు మనం ఆయన పరిశుద్ధ పాదాల దగ్గర బ్రతుకుతాం అనుకుంటున్నాం. కానీ ఆయన మనం జీవింపు చేస్తున్నవాడు. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఇష్టమైంది మనం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సోదరా, నీ కుటుంబము దేవుని కొరకు దేని వెతుకుతున్నది? జ్ఞానము అనేది చాలా మంది లోక జ్ఞానం కోసం పరుగులు తీస్తూ ఉంటారు. వీడి జ్ఞానవంతుడు కావాలి, మంచి జ్ఞానవంతుడు కావాలి, మంచి విద్యావంతుడు కావాలి, లేక ఎన్నో విషయాలు మనసులో ప్రయత్నం చేస్తున్న వాస్తవమే, కావలసింది మటు వాస్తవమే. కానీ దేవుని గురించి జ్ఞానం అనేది మానవ జీవితానికి అది ఎంతో ప్రాముఖ్యమైనదని ప్రభువు చెప్పారు. ఆయన ఇష్టపడేది. అందుకనే తెలివి దేవుడు అనుగ్రహించేది. అంటే ఎవరైతే తెలివి కలిగి ఉన్నారో వారు దేవుణ్ణి భయభక్తులు కలిగి ఉంటారని సామెతల గ్రంథంలో 7 7వ వచనంలో ఖచ్చితంగా దేవుని వాక్యం చేస్తుంది. 7-8 వచ్చేది చాలా క్లియర్గా వాక్యం చేస్తుంది. ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము. దేనికి మూలము? తెలివికి మూలము. తెలివి కలవాడు, తెలివైనవాడు, వీడు చాలా తెలివైనవాడు అంటారు. తెలివైన వారు ఎవరంటే, అందుకనే ద్వితీయోపదేశకాండలో కూడా అదే మాట చెప్తాడు, వీరు దేవుని జ్ఞానం గలవారు అన్నాడు. అంటే వారు దేవుని గురించిన విషయంలో, దేవుని ఆత్మ విషయంలో తన పరిశుద్ధమైన ఆజ్ఞను వారు గైకొనటం వలన, దేవుని మాట వారు నిరీక్షి ఉండటం వలన, పరిశుద్ధ దేవునితో వారు కలిసి జీవంగల దేవునితో వారు జీవించే జీవితంలో మనం చూస్తున్నప్పుడు, నేడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్య ఉన్న దేవుడు కనుక ఆయన కృపను బట్టి, ఆయన కార్యం బట్టి, ఆయన కనికరను బట్టి చూస్తున్నప్పుడు వారు మంచి తెలివైన వారుగా, అంటే దేవుని గురించి జ్ఞానం గల వారుగా పరిశుద్ధ వాక్యం చదవస్తుంది. ఎందుకంటే వారు ప్రభు యొక్క మాటకు లోబడ్డవారు, ప్రభు మాటను గైకొన్నవారు, ప్రభు మాటపై ఆధారపడినవారు. ఈరోజు నువ్వు ఆలోచిస్తే మనం ఎవరి జ్ఞానం కలిగి ఉన్నాం, ఎవరి యందు నిలుస్తున్నాం? దేవుని మాట యందు నిలుస్తున్నామా? దేవుని యొక్క పరిశుద్ధమైన మాటను ఆజ్ఞ నెరవేర్చగలుగుతున్నామా? దేవుని ఉద్దేశం నెరవేర్చగలిగినప్పుడు ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన ఆశీర్వాదం వారికి కలుగుతుంది. అందుకనే ప్రభు యొక్క మాట బట్టి, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా విని వెడల మీలో భేదలు ఉండరు. ఎలాగనగా మీ దేవుడిని యెహోవా మీతో చెప్పినట్లు నిన్ను ఆశ్రయించును గనక నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చెయ్యవు. అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను వేలరు. యేసుక్రీస్తు పరిశుద్ధునికి మహిమ కలుగాక. ఈ మాట దేవుని యొక్క ఆత్మల మనసులో ద్వితీయోపదేశకాండ 15:5-6 చెప్తున్నాడు. అదే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు వీరు దేవుని గురించి జ్ఞానం గలవారు అంటాడు ప్రభు యొక్క పరిశుద్ధనాన్ని బట్టి. కనుక దేవుని గురించి జ్ఞానము కలిగి ఉన్నవారు ఏం చేస్తారంటే లోకంలో దేవుని విషయంలో అన్వేషించగలుగుతారు.
దేవుని ఉద్దేశాన్ని అనుసరించగలుగుతారు, దేవుని మాటను గైకుంటూ ఉంటారు, దేవుని చిత్తాన్ని గైకుంటూ ఉంటారు, దేవుని నామను అనుసరిస్తూ ఉంటారు. ఆలోచించాలి. దేవునితో కలిసి, దేవుని మాటతో కలిసి పరిశుద్ధాత్మ దేవుని నిలిచిన వారై ఉంటారని దేవుని ఆజ్ఞాపిస్తున్నాం. మంచి దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నాడు. ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు ఆజ్ఞను బట్టి చూస్తున్నప్పుడు మరి ఈరోజు మనం విషయం దేవుని ఆజ్ఞ వింటున్నాం. ఆలోచించండి. దేవుని గురించే జ్ఞానం మనకు కావాలి, తెలివి లేక ఏదైనా సరే. అందుకే దేవునికి జ్ఞానం గలవారు దేవుని ఆజ్ఞను గైకుంటూ ఉంటారు, ఆయన చిత్తం నెరవేరుస్తుంటారు. ఆలోచించండి. ఎవరైతే దేవుని గురించి జ్ఞానము కలిగి ఉంటారో వారు దేవుని విషయంలో ఆలోచిస్తారు. అంటే వారు దుష్టుల చేతులు పడకుండా, ఆ కుటుంబము అపవాది చేతులు పడదు, కుయుక్తి గల అపవాదికి బానిసలు కారు వారు. అదే కాదు, వారిలో దేశపూర్వకమైన కలహము ఉండదు. కొందరు కొన్ని విషయాలు బట్టి చూస్తున్నప్పుడు దేవుని ఆత్మకు విరోధంగా జీవించే జీవితాన్ని బట్టి వారు ప్రభుకి విరోధంగా ప్రవర్తిస్తుంటారు. ఇవంతా మనకు కావాల్సింది. దేవునికి ఏది ఇష్టమైంది కావాలి. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టమని చేస్తున్నామో దేవుని భయభక్తులు కలిగి ఉంటాం. దేవుని ఎప్పుడైతే బైబిల్ కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశ్రయిస్తూ దీవిస్తుంటాడు. వారు అప్పిచ్చేవారు ఉంటారు కానీ అప్పు తీసుకునేవారుగా ఉండరని వాక్యం చరుస్తుంది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు. కొందరు కొన్ని విషయాలు చాలా కృతితో, చాలా తెలివితో అబద్ధం ఆడుతుంటారు. ఆ అబద్ధం అనేది ఎవరు చూస్తున్నారో వారు తెలిసి కూడా అదే పని చేస్తుంటారు. సరే, ఏదేమైనా సరే మనము ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవునికి ఇష్టమైన వారు ఉండాలంటే ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటుంటే తెలివికి మూలం. తెలివికి మూలం కారణం ఏంటంటే దేవుని గురించి జ్ఞానము తెలుసుకోవటం వలన. అందుకని వారు యెహోవా ఏలుచుండు స్థలములో ఉన్న సర్వకార్యములారా అన్నాడు ఆయన్ని. ఏమన్నాడు ఆయన? వారు ఎక్కడుంటారు? యెహోవా ఏలుచుండు స్థలములో ఉన్న సర్వకార్యములారా. 103:22 చెప్తున్నా మాట. వారు ఏ కార్యం ఏమంటారు? దేవుని యొక్క కార్యముగా నిలిచి ఉంటారు. దేవునికి ఇష్టంగానే స్థలములుగా పోరు, దేవునికి ఇష్టంగానే స్థలములలో ప్రవేశించరు, దేవునికి ఇష్టమైన స్థలములో ప్రవేశిస్తుంటారు. అందుకనే ప్రభు మాట చదువుతుంది, సర్వకార్యములారా ఆయన స్తుతించుడి. ఎక్కడుంటారు వారు? ఆలోచన. వారి కుటుంబం ఏ స్థలంలో ఉంటుంది? ఈరోజు మన కుటుంబం ఎవరి స్థలంలో ఉంటుంది? వాక్యం విన్న వాళ్ళారా, ప్రభు నామను బట్టి, పరిశుద్ధ దేవుడు చదివిస్తున్న మాటను బట్టి విషయాన్ని గ్రహించాలి. దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన మాటను బట్టి వర్షాకాలం 6:3 కూడా మాట చెప్పాడు, యెహోవాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చి రీతిన ఆయన ఉదయించును, వర్షములే ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎవరి యొద్దకు వచ్చును? ఆమేన్. యెహోవాను గురించి జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఎక్కడికి రావాలి? దేవుని జ్ఞానం సంపాదించుకుంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని ఇప్పుడు కుటుంబ ప్రార్థన జరుగుతుంది. క్రీస్తు సంఘం నుంచి దేవుడు ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. వాక్యములు అనేకులు దేవుడు రక్షించాడు, విడిపించాడు. ఎందరో కొందరు కొన్ని విషయాలు చేస్తుంటారు. కానీ ఈ యొక్క జ్ఞానము సంపాదించుకోవటకు దేవుని యొక్క ఈ సమయంలో ప్రవేశించినప్పుడు, ఈ సమయంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు, పరిశుద్ధ దేవునితో మనం కలిసి ఉంటున్నప్పుడు, జీవంగల దేవునితో మనం నిలిచి జీవిస్తున్నప్పుడు, సర్వోన్నతమైన దేవుని మనం కలిగి ఉన్నప్పుడు తప్పక పరిశుద్ధ దేవుని యొక్క నామను మనం తెలుసుకోగలుగుతుంటాం. నేడు మనం ఆయన పాదాల దగ్గర ఉన్న గనక మరి ఆయన మన యొద్దకు వచ్చేవాడు. ఎక్కడికి వచ్చేవాడు? ఆయన మన యొద్దకు వచ్చేవాడు. ఎవరి యొద్దకైతే వస్తున్నాడో, ఎవరితో ఆయన కలుసుకొని ఇష్టపడుతున్నాడో, ఎవరి యొద్ద ప్రవేశించాలని ఆశపడుతున్నాడో వారు ఆయన జ్ఞానం గల వారికి అది తెలుస్తుంది. దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవాలి. లేకపోతే వాడు అబద్ధకుడైతాడు, వాడు అపవిత్రుడైతాడు, వాడు నిర్లక్ష్యపరుడైతాడు, ఇంకా దేవునికి విరోధమైన కార్యములు చేస్తున్నాడు. వీటంతా తెలివి లేని వాడు ఈ విధంగా ప్రవర్తించుని అంటారు. కారణం ఏంటంటే దేవుని గురించి జ్ఞానం లేకపోతే వారు ఎంతో మాత్రం కూడా దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చలేరు. ఈరోజు నువ్వు ఆలోచించాలి. ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న ప్రియమైన సహోదరి సహోదరా, ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న నా ప్రియ సహోదరి సహోదరా, మనము దేవుని గురించిన జ్ఞానం కావాలి. అంటే దాని గురించి రండి అని పిలుస్తున్నాడు.
రండి అని పిలిచే మాట తన చిత్తపక్కనం తనకు మాట, రండి ఉదయం తప్పక వచ్చి రీతిన ఆయన ఉదయించును, తప్పక ఆయన ఉదయించి ఆచరించేవాడు, దీవించేవాడు, కనికరించేవాడు, కటాక్షించేవాడు. చాలామందికి దేవుని గురించి జ్ఞానం లేకపోవటం వలన ఆ కుటుంబము చెల్లాచెదరంటే ఐక్యత లేకపోవటము, సమాధానం లేకపోవటము, నెమ్మది లేకపోవటము, సహవాసము లేకపోవటము, సమాధానం లేకపోవడం జరుగుతుంటుంది. కానీ మంచిది, అపవాది ఎంత మంచివారినైనా పాడు చేయటం చూస్తుంటుంది. ఎంతోమందిని పాడు చేయాలని అది దాని గోల్ ఏంటంటే నీతిమంతులు పాడు చేయటమే తన గోల్. లేక దేవుని గురించి జ్ఞానమును వెతికే వారిని అభ్యంతరపరచడమే తన గోల్. కానీ దేవునికి ఎప్పుడైతే మన దేవునికి జ్ఞానం వెతుకుతానో ఆయన మన దగ్గర ప్రవేశిస్తుంటాడు కనుక ఆయన తప్పక మనల్ని కాపాడేవాడు, విడిపించేవాడు. ఆయన కృపలో మన జీవితానికి కావాల్సిన సహాయమును దయచేసేవాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన కృపను బట్టి మన జీవితాన్ని ఆ విధంగా సిద్ధపరచుకోవటం వల్ల దేవుడు కోరుకున్నవాడు. నా ప్రియమైన సహోదరి సోదర, ప్రభు సన్నిధిలో ఆత్మకి విరోధంగా మనం వెతకూడదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవునితో మనం కలిసి ఉండట, పరిశుద్ధాత్మదేవునితో నిశ్చటం, దేవుని గురించి జ్ఞానము కోసం ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో ఆయన ఆత్మ అనేది మనలో వస్తుంది. ఈ జ్ఞానము కలవారిలో ఏముంటుంది అంటే దేవుని ఆత్మ ఉంటుంది. ఎవరున్నారు? దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఈ ఆత్మ అనేది ఎవరు ఉన్నదో వారిలో సంభవింపు సంగతులు తెలియపరచబడుతూ ఉన్నాయి. అదే కాకుండా వారు దేవునిని ఏ విధంగా కలుసుకోవాలో దేవుని ఆత్మ వారిని కలుపుటకు ప్రయత్నం చేస్తుంది. దేవుని ఆత్మ మనకి జ్ఞానము నేర్పుతుంది, పవిత్రత నేర్పుతుంది, వివేకం నేర్పుతుంది, దేవుని యొక్క పరిశ్రమ, దేవుని యొక్క ఉంటుంది. కనుక ఈ సమయంలో మనము ఈ విషయాన్ని గ్రహించాలి. ఎవరి జ్ఞానం నేర్చుకుందాం అంటే దేవుని గురించి జ్ఞానం నేర్చుకోవాలి. కారణం ఏంటంటే హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 2వ వచనం వరకు చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించుడి, ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవటం వలన, దేశమందు ఏమీ లేదు, సత్యమును కనికరమును సత్యమును దేవుని గురించి జ్ఞానము దేశములో లేదు గనక యెహోవా చూచి దేశ నివాసులతో వేద్యమాడుచున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? వేద్యం ఆడుచున్నాడు అని మాట చదువుతుంది. ఆనాడు వాళ్ళతో చెప్తున్నమాట. వేద్యానికి అనేక ఆధారాలు కనపడుతుంటాయి. కనుక ప్రేమదేవుడారా దేవుడు వేద్యం ఆడుతున్నాడు. కారణం ఏంటంటే ఏమి లేక, ఏమి లేదు వారిలో, దేశములు ఏమి లేదు, కనికరము లేదు, సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గురించి జ్ఞానం అంతకంటే లేదు. సత్యము కలిగి ఉంటే కనికరం అంటే తెలిసింది, కనికరము కలిగి ఉంటే దేవుని గురించి జ్ఞానం తెలిసింది. అంటే దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు సృష్టిలో మనల్ని చేసిన విషయాన్ని బట్టి, మనకు ఆయన చేసిన కార్యాలు బట్టి దేవుడు ఎంత గొప్పవాడని మనం గ్రహించడం, పక్కన వారిని ప్రేమించడం మనకు అర్థమైంది. ఆమేన్. కనుక అందుకొరకే ఈరోజు నీ కుటుంబం ఒక స్వార్థంతో బ్రతుకుతుందనుకోండి. చాలామంది జీవితంలో చూస్తున్నప్పుడు తపన, ఆశ, ఆసక్తి అనేది సన్నగిల్లిపోవటం కారణం ఏంటంటే సత్యమును కనికరం లేకపోవటం వలన. కనికరము, సత్యము, కనికరం ఎవరో లేదో వారు దైవ చిత్తాన్ని నెరవేర్చలేరు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ సామెత గ్రంథంలో చూస్తున్నప్పుడు 8వ అధ్యాయంలో చూస్తే 1వ వచనం నుంచి 5వ వరకు చూస్తున్న వాక్యం జరుగుతుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి జ్ఞానం ఏం చేస్తుంది? ఘోషించుచున్నది. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానము ఘోషించుతుంది. వివేచన తన స్వరం వినిపిస్తుంది. వివేచన తన జ్ఞాన వివేకములకు ఆధారం ఆత్మ ఏం చేస్తుంది? ఘోషిస్తుంది. ఏం చేస్తుంది? ఘోషిస్తుంది. ఎక్కడ? దేశంలో ఏమీ లేదు, దేశం లేదు, సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గురించిన జ్ఞానము లేదు. కనుక వాడు మూర్ఖ స్వభావం గలవాడై ఉన్నాడు, మూర్ఖస్థితులై ఉన్నారు. అంటే దేవుని ఆత్మకు విరోధంగా జీవిస్తున్నారు.
దేవుని ఆత్మకు విరోధంగా జీవించడం వలన దేవుని ఆత్మని దుఃఖపరచడం, అంటే దేవుని ఆత్మను లక్ష్య పెట్టకపోవటం వలన వారు అసత్యం వెలుతుంది కనుక వారికి ప్రేమ అనురాగాలు లేవు, దేవుని యొక్క జ్ఞానం లేదు కనుక. అందుకే జ్ఞానం ఏం చేస్తుంది? ఇప్పుడు ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించుచున్నది, వివేచన తన స్వరం వినిపిస్తున్నది. త్రోవ పక్కను రాజవీధి మొగల్లోనూ నడి మార్గములోనూ అది నిలుచుతున్నది. గుమ్మముల యొద్దను గృహద్వారము యొద్దను పట్టణ ధముల యొద్దను నిలువబడి అది విలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఈనాడు దేవుని యొక్క స్వరం అనేక ప్రజలకు వినిపిస్తూనే ఉంది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా స్వరమును వినిపించుచున్నాను. జ్ఞానము లేని వాళ్ళారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనిడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టుదైనది యోచించి చూచుకొనిడి. బుద్ధిహీనులారా, ఎవరు వారు? బుద్ధిహీనులు, జ్ఞానహీనులు. జ్ఞానము అంటే పరిశుద్ధాత్మైన జ్ఞానమును, దేవుని గురించి జ్ఞానము లేకుండా లోకములు వారికి ఇష్టమైన రీతిలో వారు ప్రకటిస్తూ వారికి ఇష్టమైన ప్రవర్తనతో వారు నిలిచి ఉండటం అనేది మనం చూస్తున్నాం. వారికి ఇష్టమైన జీవితం కలిగి ఉంటామని మనం చూస్తున్నాం. ఆలోచించండి. అందుకొరకే పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో మన విషయాన్ని ఆలోచించినప్పుడు, ప్రేమ పడ్డారా, బుద్ధిహీనులారా, చాలామందికి దేవుడు వాక్యం బోధిస్తుంది. ఈ ప్రవర్తన మార్చుకో, నీ క్రియలు మార్చుకో, మూర్ఖత్వం మార్చుకో, ప్రభు యొక్క మాటకై అంటే దేవునితో తిరగవని రాజవీధుల్లోనూ అదేవిధంగా అనేక స్థలముల్లో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ వస్తున్నాడు. నేటికి కూడా బుద్ధిహీనులు దాన్ని గ్రహింపుకున్నారు. కానీ దైవ జ్ఞానముకు విధేయులైన వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని గురించి జ్ఞానము కోసం వివేచన చేస్తూ ఉన్నారు. ఆమేన్. మనము వివేచించినప్పుడు, మనం విచారణ చేసినప్పుడు, ఆలోచించండి, మనము విచారణ చేసినప్పుడు, మనము దైవ జ్ఞానం కోసం వెతుకుతున్నప్పుడు దేవుడు తప్పక మనకు సహాయమును కలగజేసేవాడు. ఇతను వాక్యం అన్న వాళ్ళారా, చాలామంది కూడా వాక్యమును అంటే వారి పరిధిలో చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు వింటూ ఉంటారు. లోకములో కొన్ని అంటే మనుషుల యొక్క ఉద్దేశములను గణపరిచే వారిని చూసినప్పుడు కొందరు సంతోషిస్తుంటారు. అదే దైవ జ్ఞానము కోసం బోధించేటప్పుడు కొన్ని విషయాలలో కొన్ని అభ్యంతరపరచబడుతూ ఉంటారు. దేవుని విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని వాక్యమును, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క నిర్ణయాన్ని మనం నెరవేర్చడం కోసం. అందుకని ప్రభువు మన కోసం ఎదురు చూస్తున్నవాడు. ఆయన ఉద్దేశములు గొప్పవి, ఆయన సన్నిధి గొప్పది, ఆయన నిర్ణయములు గొప్పవి, ఆయన ఆలోచన గొప్పది. కనుక జ్ఞానమును సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? జ్ఞానం సంపాదించుకోవాలి. మనం సంపాదించుకునే జ్ఞానము దైవ చిత్తానుసారమైన అయ్యుండి ప్రభుకు అంగీకారంగా మార్చబడుతూ ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చేవారుగా మనమండి. దైవ చిత్తంలో మనం నిలిచి ఉండటం అనేది ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకని జ్ఞానము సంపాదించుకోవడం కోసం ఆయన సంధికి రావాలి. జ్ఞానము లేని వారులారని పిలుస్తున్నాడు. అవును, లోక జ్ఞానం అనేది మనిషిని మూర్ఖుడిగా చేస్తుంది. లోక జ్ఞానములో ప్రేమ అనురాగాలు ఉండవు. దైవ చిత్తానుసార జ్ఞానములో ప్రేమ ఉంటుంది, దైవం ఉంటుంది, దేవుని యొక్క పవిత్రత ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం అన్న వాళ్ళారా, దేవుడు దేని కోరుకుంటూ దేన్ని ఇష్టపడుతున్నాడు? మనం బలులు ఇవ్వటం దేవునికి ఇష్టమైంది కాదు, కానీ దేవునికి ఇష్టమైంది ఏంటి? దేవుడు దేనికోసం ఇష్టపడుతున్నాడు? దేవుని యొక్క మాటను మనం గైకొన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడని మనం గ్రహిస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఇష్టమైంది మనం చేయాలని ఆయన కొందరు జీవితాలు చూస్తుంటాను. నేను పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో వారు జీవిస్తున్న వారి ప్రవర్తన, వారి క్రియలు చూస్తున్నప్పుడు జీవితంలో అసలు ఏమీ తెలియని అమాయకులు, మూర్ఖులు, అంటే విద్యాహీనులు, ఇంకా చెప్పాలంటే మాట్లాడు కూడా కరెక్ట్గా రానివారు, కొన్ని సమయాలు చూస్తే వారికి ఏది తెలియని వారు ఈరోజు పరిశుద్ధ జ్ఞానమును కంటే దేవుని గురించి వారు ప్రకటించే, వారు మాట్లాడే మాటలు చూసినప్పుడు అనేకుల అంతరాత్మను తెరవబడుతూ దేవుని ఆత్మక
శక్తిని వారి ద్వారా వెల్లడపరుస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కారణం ఏంటంటే వారు ఎవరి జ్ఞానం కలిగి ఉన్నారు? వారు దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉన్నారు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశంను నెరవేర్చకు ఎదురు చూస్తున్నారు. అందుకనే ప్రేమైన సహోదరి సోదర, ఈరోజు నీ జీవితంలో నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ కుటుంబం ఎవరి జ్ఞానం కలిగి ఉంది? నీ కుటుంబం కొందరు అయ్యో వీడు చాలా తెలివైన వాడు అంటారు, లేకపోతే మరి నా కుమార్తె చాలా తెలివైంది అంటారు, నా కుమారుడు తెలివైంది అంటారు. వాస్తవమే, లేక నా భర్త తెలివైన వాడు అంటారు, నా భర్త కొందరు అంటారు నా భర్తకు ప్రపంచం తెలియదు, దేవుని గురించి తప్పని సాక్షిస్తుంటారు. కొందరు లోక జ్ఞానం గురించి ప్రకటిస్తుంటారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు చాలా విషయాలు చూస్తుంటాం. ప్రియమైన సహోదరి సోదర, కుటుంబం అనేది చాలా విలువైనది. సంఘం అనేది దేవుని యొక్క నివాస స్థలము, సహవాసము. ఇప్పుడు మనం దేవుని కుటుంబంగా కూడుకున్నాం, మన తండ్రి దగ్గర కూడుకున్నాం. మన తండ్రి మనకు బోధించే విషయంలో మనం వింటున్నాం. మన తండ్రి ఈరోజు మనకేం చెప్తానంటే, ఆ చెప్పే మాట బలిని ఆయన కోరట్లేదు. దేశంలో ఏమీ లేదు, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశంలో లేదు. దేశంలో మోసం ఉన్నది, అక్రమది, దుర్నీతి ఉన్నది, నానా విధమైన చెడ్డ క్రియలు ఉన్నాయి, చెడ్డ ప్రవర్తన, చెడ్డ ఆలోచన, చెడ్డ కోరికలు ఉన్నాయి, చెడ్డ ఉద్దేశాలు ఉన్నాయి. చెడుతనం అనేది అనేకుల్లో ఆవరించున్నది. చెడిపోయిన జీవితాల గురించి మనం చూస్తున్నాం, చెడు మార్గం గురించి వింటున్నాం, చెడు సమస్యని, చెడు విషయాన్ని కోరుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుని విషయం వచ్చినప్పుడు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే మూర్ఖులారా అని కూడా పిలుస్తున్నాడు ఇక్కడ. అందుకని మన దేశంలో ఏది లేదో అది మనకి ఇవ్వటం కొనడు కనుక మన కుటుంబాన్ని పొందటం కోసం మనం ఇష్టపడ్డప్పుడు, దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు మన తప్పక దుష్టు చేతుల పడకుండా సమాధానముతో జీవించగలమని ప్రభు ఆత్మ చరిస్తుంది. ఆలోచించండి. అందుకని పరిశుద్ధ దేవుని యొక్క మాట మనం గైకుంటూ ఉండాలి. సామెత గ్రంథంలో 8:5 మరోసారి చూస్తుంటాడు. అక్కడ ఏమన్నాడంటే, జ్ఞానము లేని వారులారా, జ్ఞానం ఎట్టువైంది తెలుసుకో. మోసం చేయటం జ్ఞానం కాదు, అక్రమంగా సంపాదించుకోవడం జ్ఞానం కాదు. నేను మొన్న ఒక ఆయన అడిగాను, నువ్వు డబ్బులే లేవన్నావు కదా అని నేను ఆయన అడిగాను. అడిగితే అవునయ్యా లేవయ్యా అన్నాను. అన్నించి ఒక పరిస్థితి, అది ఎప్పుడు ఒక 9 నెలలు 10 నెలల క్రితం మాట. సరే, ఈ మధ్యకాలంలో ఉన్న తన చూసి తన పరిస్థితి చూసినాం. అతని యొక్క జ్ఞానం ఏంటంటే, ఒకళ్ళ దగ్గర ఆయన తక్కువ వడ్డీ తీసుకొని వేరే వాళ్ళకి కొంతమంది దగ్గర ఎక్కువ వడ్డీకి ఇచ్చేసి, ఈ విధంగా ఆయన ఏం చేస్తానంటే, ఇది నేను అడిగాను, ఇది అడిగినప్పుడు అంటే కదా సంపాదించుకోవాలి, తెలివి కావాలి కదయా, లోకంలో బ్రతకాలంటే తెలివి కావాలన్నాడు. లోకంలో బ్రతకడం తెలివి కానీ పరలోకంలో ప్రవేశించే తెలివి కావద్దా అని నేను. లోకంలో బ్రతకడానికి ఎన్నెన్నో మోసం చేయొచ్చు, పరలోకంలో ప్రవేశించడానికి దేవుని ఆత్మ కావాలని అతను మాట్లాడడం జరిగింది. చరితైతే తన ఒక స్థితిలోకి వచ్చాడు. ఆ స్థితిని నేను ఏ విధంగా ఎంచుకుంటా, తన జ్ఞానంగా ఎంచుకున్నాడు. కారణం ఏంటంటే, తను చేసిన కొన్ని ఏదో ఒక సంస్థలో కొన్ని విషయాలు వాటికి పెట్టుబడి కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. లోక జ్ఞానం అంటున్నా తను చెప్తున్నాడు, మంచిది ఏదైనా పెట్టాలి. కానీ దేవునికి అది ఇష్టం కాదనే విషయం తనకు తెలియదు. మనం విషయాన్ని ఆలోచించినప్పుడు మనం ఏమై ఉన్నామని కూడా తెలుసుకోవాలి, మనం ఏ విధంగా ఉన్నామని తెలుసుకోవాలి. పరిశుద్ధ దేవుడు చెప్తున్న ఒక మాట, జీవగల దేవుడు చెప్తున్న ఒక మాట, ఈ సజీవమైన దేవుడు తెలివిస్తున్న ఒక మాట మనం చూస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఒక డబ్బే కాదు, కొందరు చూడండి చాలా విషయాలలో వారు ఎంత అంటే కామ్గా అంటే కొన్ని విషయాలు చూస్తుంటారు. ఎందుకేంటంటే వారి సొంత జ్ఞానము, వారి జ్ఞానాన్ని ఉపయోగపెట్టుకుంటారు. అది దేవునికి ఇష్టమా అనే ప్రశ్న వారు వేసుకోరు. ఈరోజు నీతో నాతో దేవుడు చెప్పేది అంటే, దేవుని గురించి జ్ఞానం అన్నప్పుడు మనం ఏది కోరుకోను అది ఆయన మరి తెలియపరిచేవాడు. మనం ఏ విధంగా కీర్తనలో చెప్తున్నమాట 25 చెప్తున్నానంటే, మనం ఏది కోరుకోవాలో ఏ విధంగా నడవాలో అది దేవుడు మనం తెలియపరిచేవాడు. ఆయన మనం తెలియపరచు. నువ్వు మోసం చేసిన అవసరం లేదు. నువ్వు ఒకళ్ళ దగ్గర తీసుకొచ్చి నేను అప్పులు పాలైనని చెప్పి నువ్వు ఇంకేదో చేయటం వరి నువ్వు చేసే విషయాలు దేవుడు చూస్తుంటాడు. ఆలోచించాలి, వాక్యం చదువుతుంది. ప్రభు యొక్క నామను బట్టి పరిశుద్ధతను చూస్తున్నప్పుడు అన్ని విషయాలు మనం చూస్తే
ప్రభు సన్నిధిలో ఏ విధంగా ఉండాలి ఆయన ఏమి నేర్పుతారు 12 చూడండి అక్కడ ఏమంటే అక్కడ యెహోవా యందు భయభక్తులు కనబడేవాడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన మనకి బోధించిన. అందుకే వాడు ఏ చిక్కుల్లో పడో దేవుని జ్ఞానముతో జీవిస్తాడు, దేవుని ఆత్మతో జీవిస్తుంటాడు. వాడు దుష్టు చేతుల పడడం, వాడు దుష్టు చేతుల పడడం. చాలామంది తల్లిదండ్రులు కూడా కొడుకు చేసే అనేక కొడుకులు కానీ కూతుళ్ళు కానీ కొన్ని విషయాలు చాలా మెచ్చుకుంటారు, కానీ అది దేవుని చిత్తమా కాదని కూడా ఆలోచించరు. మంచిది, ఎవరైనా సరే ఇస్తుంది వాక్యం వెంటనే వారారా మన దేవుని యొక్క జ్ఞానం మనం సంపాదించుకోవాలి, దేవునికి ఇష్టమైనది మనం సంపాదించుకోవాలి. లేకపోతే జీవితంలో చాలా విషయాల్లో నష్టపోవాల్సి వస్తుంది. కావచ్చు దేవుడు విడిచిపెడితే నువ్వు వృద్ధి పొందుతావు. దేవుడిని విడిచిపెట్టిండనుకో నీకు లోక సంబంధం ఎంతో ఉంటుంది. దేవుడిని ప్రేమించాడు అనుకో ప్రతి విషయంలో ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ప్రేమైన సహోదరి సోదరుల ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు, నిన్ను కనికరించాడు ఈరోజు. అందుకని మన ప్రభు యొక్క జ్ఞానం కలిగి ఉండటం కోసం, పరిశుద్ధాత్మను కలిగి ఉండటం కోసం దేవుడు మన చదివించిన వాడు. సాయంత్రం 8:11 వచ్చిన కూడా దేవుని వాక్యం వస్తుంది. సాయంత్రం 8:11 చూస్తూ కూడా పరిశుద్ధ దేవుడు చదివిస్తున్నాడు. ఏమన్నాడంటే అక్కడ జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమి జ్ఞానముతో సాటి అయినది ఏదీ లేదు. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాడు, జ్ఞానానికి సాటి అయినది ఏది కూడా మనం చేయలేము. ఎందుకంటే దేవుని జ్ఞానము ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుని జ్ఞానము దేవునితో కలిపి ఉంచి దేవునితో కలిసి ఉండగా తీసుకెళ్తుంది. ముత్యాలు, బంగారాలు, వెండిని, ఈ దొంగ విషయాలు, చాలా విషయాలు చూస్తున్నాం. ఇవేవి కూడా దేవుని రాజ్యానికి వారసులుగా చేయదు. దేవుని రాజ్యమునకు వారసులటకు, దేవుని రాజ్యంలో ప్రవేశించడం కోసం, దేవుని ఉద్దేశం నెరవేర్చడం కోసం మన విషయాన్ని గ్రహించినప్పుడు ఆయన చిత్త ప్రకారం, ఆయన ఉద్దేశం ప్రకారం, ఆయన నిర్ణయ ప్రకారం, ఆయన నిబంధన ప్రకారం, ఆయన ఉద్దేశం నెరవేర్చడం కోసం నా ప్రియ సహోదరి సోదర, ఈ పరలోక దేవుడు చదివించిన మాటను బట్టి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు చదివించిన మంచి మాటను బట్టి చూస్తున్నప్పుడు నేడు మనం ఆయన సన్నిధిలో ఉన్నా ఆలోచించాలి. నేడు ఎకరెత్తుకున్న దేవుడు, నేడు ఎకరెత్తుకున్న దేవుడు. అందుకని పరిశుద్ధ దేవుని మాటకు మనం లోబడుతూ యెషయా మొదలధ్యాయం చూస్తే 11 చెప్తారు ఒక మాట. యెషయా మొదలధ్యాయం 11 కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది. ప్రియమైన సహోదరి సోదర, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దాన బలులకు పొట్టేళ్లను, పాగో మేపిన దూడలను, దూడల కొవ్వును నాకు ఇష్టమయ్యను. కోడెల రక్తమదైనను, గొర్రెపిల్లల రక్తమదైనను. కనుక ఇక్కడ అన్నీ కూడా చూస్తున్నప్పుడు నాకు ఇష్టమ లేవు అంటున్నావు. ఏది ఇచ్చినా నాకు ఇష్టమైంది కాదు. మరి ఏది ఇష్టమైంది? దేవుని గురించి జ్ఞానం ఉన్నప్పుడు అపవాది చేతిలో పడిపోవు, దేవుని గురించి జ్ఞానం ఉన్నప్పుడు దుష్టు చేతిలో పడిపోము. అప్పుడు దేవుని అనుసరించడం నేర్చుకుంటావు, దేవుని అనుసరించడం నేర్చుకుంటావు, దైవ చిత్తం నెరవేరుస్తావు, దైవోద్దేశంలో సఫలం అవుతావు, దైవ చిత్తానుసరైన జీవితాన్ని సఫలం చేసుకుంటావు. ఆలోచించు. నేడు ఏకరీతుకున్న దేవుడా, జంగల దేవుడు మనం చదివించే ప్రతి మాటను బట్టి సర్వోన్నతమైన దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక నా ప్రియ సహోదరి సోదర విషయాన్ని జ్ఞాపం చేసుకొని జీవగల దేవునితో కలిసి, అందుకనే ఆయన బలులు కోరేవాడు కాడు. ఆయనకి ఇష్టమైంది మనం చేసినప్పుడు అందరూ బట్టి మన జీవితంలో కావాల్సిన సమస్త యొక్క మంచి విషయాన్ని ఆయన మనం నేర్పించి ఆయన కృపను మన జీవితంలో కావాల్సి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నవాడని ప్రభు మాట చదవస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని నేడు ఏకరీతుకున్న తండ్రి బలులు ఆయనకి ఇష్టమైనది కావని ఖచ్చితంగా చదివేస్తున్నవాడు. దేవునికి ఇష్టమైనది చూడండి. సామెతగా యెషయా మొదటి అధ్యాయంలో చూసినప్పుడు 19 ఒక మాట చెప్తారు.
మీరు సమ్మతించిన మాట వినిన వెడల మీరు సమ్మతించిన మాట వినిన వల్ల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించుదురు. ఏం చేస్తే? సమ్మతిస్తే, దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు లోబడితే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని యొక్క నిబంధనకు లోబడితే, పరిశుద్ధ దేవుని యొక్క మాట మన లక్ష్యం ఉంచితే నిజంగా ఆయన మన దాటిపోయే దేవుడు కాదు. నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడు. ఆయన కృప మనతో ఉన్నది. ఆయన కనికరం మన మధ్య ఉన్నది. ఆయన కటాక్షం మనతో ఉన్నది. ఆయన మన ప్రేమించిన వాడు. ఈరోజు ఆలోచించు. నీ కుటుంబం సమాధానం కావాలి, జ్ఞానం కావాలి. నీ కుటుంబంలో చాలామంది కూడా వీరు ఇంత డబ్బించారు, వారు అంత డబ్బించారని ప్రకటిస్తూ చూపిస్తూ ఉంటుంటారు. దేవుడు సంతోషపడు, మంచిదే, ఎంకరేజింగ్ చేయటం మంచిదే. కానీ దేవుని మాట, దేవుని జ్ఞానం పొందటం మంచిది. దేవునికి ఇష్టమైనది అది, దేవుని ఉద్దేశమైనది. ఈరోజు నువ్వు ఆలోచించాలి. నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడు, నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడు. చాలామంది కూడా వారికి ఇష్టం వచ్చిన ఊహలతో చెప్పుకునే విషయాలు చాలా ఉంటుంటాయి. దేవుని యొక్క ఉద్దేశం కలిగి మాట్లాడే విషయం మనకు కావాలి. ప్రియమైన సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించాలి. అందుకని ప్రభు మాటకు మనం లోబడ్డప్పుడు, ప్రభు మాట మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు, ఆయన మనకు జ్ఞానాన్ని సమ్మతించినప్పుడు, అందుకే అన్నాడు కదా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో 5వ వచనం చూస్తే వాక్యం చరుస్తుంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చూస్తే కూడా ప్రభు వాక్యం చరుస్తుంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్న వెడల అతను దేవుని అడగవలెను. అతడు దేవుని అడగవలెను. మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దివైన వెళ్ళ అతడు దేవుని అడగవలెను. అప్పుడది కనుక పరిశుద్ధ ప్రధానం ఒకటి దేవుడు అనుగ్రహించేవాడని, ఆయన కృపతో కార్యం చేసేవాడని వాక్యం చేస్తుంది. 3:13 వచ్చిన కూడా చెప్తారు ఒక మాట, చక్కని మాట. మీలో జ్ఞాన వివేకం గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై, సాత్వికము, జ్ఞానముతో కూడిన సాత్వికం కావాలి. సాత్వికము లేనివాడు కొందరు అనుకుంటారు కృపాకాలంలో దేవుడించిన కృపగల ఆత్మను కాపాడు కూడా చాలామంది తెలియదు. దేవుడు కలిగించుకునే విషయము దేని వెళ్ళారా? నేను కొన్ని కుటుంబాలు చూస్తుంటాను. ఈరోజు కూడా కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు, లేక కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, నేను ఒక స్థలంలో గృహస్థు కాడికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి దేవుడు ఎంత అంటే వాళ్ళు పడిన ప్రయాసాలు, వాడు తిరిగిన తిరుగుతులు, లేక పెట్టిన డబ్బు, లేక వారు ఏదేదో పాతి పెట్టుకున్న విషయాలు అంతా చూసుకుంటూ వచ్చిన తర్వాత దేవుడు ఒక మాటతో వారికి ఇచ్చిన స్వస్థను బట్టి వారికి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మాకు తెలివి జ్ఞానం అంటే మాకు తెలివి ఉంటే మొట్టమొదటి మేము దేవుని దగ్గర ఈ డబ్బంతా హేపరుచుకున్నాం కాదు అన్నారు. అప్పుడు నేను చెప్పాను, దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి ప్రేమ పెట్టారా, ఎప్పుడు దేవుని మనం వెతుకుతామో అప్పుడు ఆయన మన వెద్దకు వస్తాడు అని వారితో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం దేవుని, అందుకే ఇక్కడ ఏమన్నాడు ఆయన, మీలో జ్ఞాన వివేకుల వారు ఎవరైనా ఉంటే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము, అంటే సాత్వికం అనేది చాలా అవసరమైనది. సాత్వికం అంటే ఆలోచించండి, సాత్వికం అనేది చాలా అవసరమైనది. మనిషి తను తన ప్రతి విధంలో కూడా తగ్గించుకొని సాధువుగా, అంటే తన ప్రతి విషయాలు కూడా దేవునికి అనుకూలంగా మార్చబడటం అనేది సాత్విక విషయం, అంటే మనుషుల దగ్గర ఉండే ప్రవర్తన. ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించండి.
దేవుని గురించి జ్ఞానం మనం సంపాదించుకోవాలి. దేవుని గురించిన విషయం మనం సంపాదించుకోవాలి. యాకోబు పత్రిక 3:17 కూడా చక్కని మాట చెప్తున్నాను. పరిశుద్ధ దేవుని యొక్క మాటను బట్టి చూస్తున్నప్పుడు వాక్యం చేస్తుంది. అయితే పైనుండి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత ఏమైనది? ఎవరైతే దేవుని దగ్గర నుంచి జ్ఞానం సంపాదించుకున్నారో మొట్టమొదటగా పవిత్రంగా ఉంటుంది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ ఏ ఫలములతో? మంచి ఫలములతో ఏమైనది? సాత్వికమైనది, సులభంగా లోబడేది. లోపట్టము కొంతమంది చూడండి, వయసు నాతో చెప్తుంటారు కొన్నిసార్లు, అరే వాళ్ళ వయసు పెరిగినా కానీ వాళ్ళ బుద్ధి మారలేదంటారు. నేను అప్పుడు గొల్ల జల్లు ఉంటుంది నాకు. ఎందుకు జల్లు పడ్డదంటే ఎదుటి వాళ్ళ దగ్గర అందుకని చిన్నపిల్లలతో కూడా ఉండే విషయంలో ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాను. ఒకవేళ రేపు నన్ను కూడా అదేమంటారు కదా అనుకుంటాను. కారణం ఏంటంటే లోపడలేని మనస్తత్వము, లోపడకుండా విషయము. పరిశుద్ధ దేవుని కలిగి ఉన్న ప్రతి వారు కూడా ప్రతి విషయంలో కూడా వారు దేవుని నామను ఘనముగా ఎంచుపడుతుంటారు. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. లోబడేది, నేను ఛాన్సర్ అదే విషయం చెప్తాను. లోబట్టం అనేది కావాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చే విషయం కావాలి. చిన్న మాటకి చాలామంది కూడా చాలా బుస్సలు కొడుతుంటారు. చాలా విషయం వాళ్ళంతా ఆత్మలేని అజ్ఞానులు. వాక్యం తెలియచ్చు, ప్రార్థన తెలియచ్చు, ఇంకెన్నో తెలియచ్చు, కానీ వారు దేవుని పైనుంచి ఆత్మను కలిగిన వారు కారు. పైనుంచి జ్ఞానము కలవారు కాదు. పైనుంచి వచ్చేది ఏంటిది? పవిత్రమైనది. ఏమైనది? చాలా వాక్యం. ఎవరి దగ్గర ఉన్నాం మనము? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎవరి దగ్గర ఉన్నాం మనం? యేసయ్య దగ్గర ఉన్నాం. మనం ఎవరు కుటుంబం ఇప్పుడు? అవునా కాదంటారా? నేను కావచ్చు, నువ్వు కావచ్చు. ఏదైనా సరే మనల్ని కలవరపరిచే దాని విషయంలో ఇప్పుడు మనం యేసయ్య యొక్క పాదాల దగ్గర ఉన్నాం. ఇప్పుడు నేను ఒక చిన్న కౌన్సిలర్ అతను కనుక కూర్చున్నప్పుడు ఆయన ముందు అన్నీ పెట్టుకొని ఏం చేస్తారు? ఈ బంగారం తీసి దేంట్లో ఎత్తారు? అగ్గిలో వేస్తారు. అవునా కాదండి? అగ్గిలో వేసి ఉంటాడు. ఈ అగ్గిలో ఈ బంగారం నేను ఎంత విలువైందని అగ్గిలో వేసిందంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇప్పుడు మరి ఎవరి దగ్గర ఉన్నా మరి? ఇప్పుడు మనం ఇక్కడ ఎత్తారాయన మరి మనము అగ్గిలో వేస్తేనే మేలుమైన బంగారంగా మార్చబడతాము. యేసుక్రీస్తు మహిమ కలుగాక. అందుకనే ఎప్పుడు కూడా మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని మీద తిరగబాటు చేయకూడదు. మనకు నష్టం వచ్చినప్పుడు కూడా దేవుని మనం సనుక్కోకూడదు. నాకే ఎందుకైందని అనుకోకూడదు. ఇక్కడ ఏ జ్ఞానం పొందాలో మనం చెప్పండి. ఇప్పుడు మీరు పైనుండి వచ్చే జ్ఞానమును మనం పొందాలి. ఏ జ్ఞానం పొందాలి? పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం పొందకపోతే కొందరు మూర్ఖస్థులు వారి బ్రతుకులో ఎప్పుడు కూడా దేవునికి అంగీకారంగా మార్చబడలేరు. అందుకే ఏమంటాను కదా, పైనుంచి వచ్చే జ్ఞానం యేసు ప్రభు. అందుకని ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంట? పైనుండి వచ్చే ఆత్మ. ఆత్మ ఏమన్నది? జ్ఞానం ఏ కొరకు? ఆధారం ఆత్మ. ఈ ఆత్మ అనేది ఏమవుతుందంటే మనిషిని జ్ఞానంతో నింపుతుంది. ఈ జ్ఞానంతో నింపుడు వివేచన ఏం చెప్తాను? లోపట్టము, సులువుగా లోపట్టము తెలియపరుస్తుంది. లోపడితో తెలియపరుస్తుంది కనుక వాడు అబద్ధికుడు కాలేడు, వాడు మోసగాడు కాలేడు, వాడు ఇప్పుడు ఇంకొక దేవుని ఆత్మకు విరోధం కాలేరు. ఎన్నో విషయాల్లో చాలా అపవిత్రంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ దగ్గర నేను చాలా చక్కగా మాట్లాడతాను. అపవిత్రంగా అంటే అపవిత్ర క్రియల కోసం కాదు, వారు దేవుని పని పడితే వారి యొక్క సొంత ఘనత కోసం వారు చేసే ప్రయత్నంలో చూసినప్పుడు నేను అవసరం చేసుకొని మాట్లాడతాను. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు కనుక ఆయన మన పక్షం ఆయన కార్యమైన చేసేవాడు. అందుకని ఇప్పుడు ఏ జ్ఞానం కావాలి? భూమి మీద సాతాను జ్ఞానం కావాలా? పైన వచ్చే జ్ఞానం కావాలా? నీ కుటుంబానికి ఏ జ్ఞానం కావాలి? నీ యవన జీవితానికి ఏ జ్ఞానం కావాలి? నీ జీవితంలో బాగుపడాలని ఏ జ్ఞానం కావాలి? నీవు దేవుడితో కలిసి ఉంటే ఏ జ్ఞానం కావాలి? నువ్వు దేవుని రాజ్యానికి ప్రవేశించిన ఏ జ్ఞానం కావాలి? నువ్వు ఈ లోకాన్ని తప్పించుకోవాలని ఏ జ్ఞానం కావాలి? నీ లోకంలో శాపం తొలిగిపోవాలంటే ఏ జ్ఞానం కావాలి?
చెప్పాలి, గట్టి చెప్పాలి. పైచే ఏంటిది? అది పరిశుద్ధాత్మ. ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. సో అపోస్తలు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ముగ్గురు వచ్చినారు. ఎంతమంది వచ్చినారు? ముగ్గురు వచ్చినారు. సొదోమును తగలబెట్టి కాలిపోయేటప్పుడు ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ అలాంటి విషయాల్లో వెళ్ళిపోతుంటుంది. అందుకనే పరిశుద్ధత ఎప్పుడు కూడా న్యాయం చేస్తుంది, సమాధాన పరిశుద్ధి, పరిశుద్ధత్వం సమాధానం కలిగిస్తుంది. కనుక మరి ఈరోజు మనం ఏ ఆత్మ పొందుదాం? పరిశుద్ధ పొందాం వద్దాం, దేవునికి జ్ఞానమును పొందుదాము వద్దాం. కనుక దేని బిడ్డలారా, ఒకవేళ దేవుని ఆత్మతో తన జ్ఞానం కావాలనుకుంటే మోకరించు ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రియమైన సహోదరి సోదర, భయపడక అధైర్యపడక పరిశుద్ధ దేవుని సన్నిధిలో చక్కని మాటలు మన ముందుంచాడు దేవుడు. దేవుని యొక్క నామను బట్టి చూస్తున్నప్పుడు లోకములో ఏది లేదో చెప్తున్నాడు, దేశములో ఏది లేదో చెప్తున్నాం మనం. అందుకనే ప్రేమ, కనికరము, కటాక్షాలు కోల్పోయింది దేశంలో సమాధానం అంటే ప్రేమించడం లేదు. ఎద్దటి వ్యక్తిని గౌరవించే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ధనము, డబ్బు, బలగము అదే చూసుకుంటున్నారు కదా. ఈరోజు మనం అన్నీ కాదు కానీ దేవుని ఆత్మజ్ఞానం పొందుదామా? యేసయ్యను అడుగుదామా? యేసయ్యను అడుగు, ప్రభుని యేసయ్యను అడుగు. యేసయ్యా, నీవు నా కుటుంబంలో కావాలి, నా సంతానం నీ జ్ఞానంతో నింపబడాలి, నీవు లోకం నుంచి తప్పింపట కోసం ఆనాడు లోతు ఏ విధంగా అయితే ఈ లోకం ఆ సొదొమ నుంచి తప్పించబట్టకు తన కుటుంబాన్ని నీ నామను బట్టి తప్పించావో, ఆనాడు నోవాను ఏ విధంగా అయితే పర్వతని నాశనంగా దేశం తప్పించావో, ఈనాడు నా కుటుంబం మేము కూడా తప్పింపటం కోసం నీ కటాక్షం దయచేయమని అడుగుతావా? యేసయ్యను అడుగుతావా సహోదరి? యేసయ్యను అడుగుతావా సహోదరి? పరిశుద్ధత తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదముల కొందనామలు. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. అయా, నిన్ను తెలుసుకునే జ్ఞానము నాకు, మాకు, మా కుటుంబాలకు దయచేసి, క్రీస్తుల సంతకు దయచేసి మీరే కరుణించి కటాక్షించి విడిపించమని ఇస్తాం. ఎవరైనాను ఏ బాధతో, కష్టంతో, విరుకులతో, ఇబ్బందులు తొలగించి మా ముందుంచబడ్డ ప్రభు 24వ తారీఖులు కూడా మీకు అప్పగిస్తూ ఈ సమయం ప్రభుత్వం మీది మాకు ఇచ్చిన కనుక ఈ కుటుంబ ప్రభుత్వం నాకు, మాకు కూడా నీ దీవెనాశ్రయాలు దయచేయమని మా ప్రార్థన కొన్ని ప్రతి వారికి ప్రతిఫలం నుంచి దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ మనం ప్రార్థించి విడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, అందరూ కొందనాలు.